ఇప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీ కథ విందాం. ఈ కథలో 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఎన్నో అంశాలు ఉంటాయి. అందులో హిస్టరీ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ గారు కూడా ఆ హిస్టరీలో ఒక భాగం. ఆయనకు ఎన్నో కథలు తెలుసు. హిస్టరీతో పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఆంధ్ర యూనివర్సిటీ ఏ రకంగా ఎదిగింది, భారతదేశ చరిత్రలో ఆంధ్ర యూనివర్సిటీ స్థానం ఏంటి అన్న అంశంపై ఆయనతో మాట్లాడదాం. సరే, ఒక రకంగా నేను మాట్లాడినప్పుడు మీకు కథ అని చెప్పాను. నిజంగా ఆంధ్ర యూనివర్సిటీకి చాలా కథ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ కథ ఎప్పటి నుంచి మొదలైనట్టు మీకు తెలుస్తుంది? మొట్టమొదటిసారి 1911, 12 ప్రాంతాల్లో ఆంధ్రోద్యమం అని చెప్పి, అంటే తెలుగు వాళ్ళ వ్యక్తిత్వాన్ని, ఆంధ్రుల తాలూకు ఇంటిగ్రిటీని దెబ్బతీసేటట్టుగా తమిళనాడులో కొన్ని జరుగుతున్నప్పుడు దాన్ని తట్టుకోలేని వాళ్ళు ఆంధ్రోద్యమంగా మొదలుపెట్టి, దీనికి కారణం ఏంటంటే చాలామందికి తెలియపోవచ్చు, చిలుకూరు వీరభద్రరావు గారు రాసిన ఒకే ఒక గ్రంథం ఆంధ్రుల చరిత్ర. ఆంధ్రులకి ఎంత గొప్ప చరిత్ర ఉంది అన్న విషయం అప్పటిదాకా ఆంధ్రులకే తెలియదు. అప్పటిదాకా ఏంటంటే మన మద్రాసుకి తోకల్లా ఆంధ్రాన్ని భావించారు తప్ప ఆంధ్ర అన్నది ఒక ప్రత్యేక ప్రాంతం అని, ఇది శాతవాహనుల కాలం నుంచి కూడా ఒక అద్భుతమైన చరిత్ర సంస్కృతితో విలసిల్లుతుందన్న విషయం చాలామందికి తెలియదు. ఆ చరిత్ర పుస్తకం ఆంధ్రుల చరిత్ర భాగాలు రావడంతో ప్రతి వాళ్ళలో ఒక టైప్ ఆఫ్ ధైర్యం, ఒక టైప్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవి బయలుదేరాయి. ఆ ఉద్యమ ప్రభావమే ఆంధ్రోద్యమం. దాంతో ఏంటంటే అక్కడ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా బతికే కంటే మనది అంటే ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని స్థాపించుకోవాలి, సాధించుకోవాలి అన్న ఒక ఆవేశం, ఒక ఉద్రేకం బయలుదేరి ఆంధ్రోద్యమం గట్టిగా అక్కడి నుంచి ఆంధ్రోద్యమం గురించి కొంతమంది నాయకులు, ఆంధ్ర నాయకులు మీట్ అవ్వటం, ఇది ఎలా సాధించాలి అన్న దీనిలో మొదలుపెట్టారు. దీంతో మద్రాసు నుంచి మనం విడిపోవాలి. మద్రాసు నుంచి మనం విడిపోతేనే మన ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు, మనకి అంటే ఒక గౌరవం దక్కుతాయి అనిపించింది. అయితే దీనికి రాజకీయాలందరికీ ఇప్పుడు ఒక్కలాగే ఉంటాయి. నెల్లూరు ప్రాంతం వాళ్ళు కానీ రాయలసీమ ప్రాంతం వాళ్ళు కానీ వ్యతిరేకం. కారణం ఏంటంటే మద్రాసు అప్పటికి వాళ్ళకి దగ్గరగా ఉండబట్టి, రాజధాని దగ్గరగా ఉండబట్టి, హైకోర్టు దగ్గరగా ఉండబట్టి, అప్పట్లో ఇంటలెక్చువల్స్ అందరూ ఎక్కువ మంది లాయర్స్ కాబట్టి వాళ్ళందరికీ అక్కడ కోర్టులతో పనులు ఉండబట్టి దీని విషయంలో కొంచెం విముఖత చూపించారు. కానీ ఉత్తరాంధ్ర, సెంట్రల్ ఆంధ్రాలో ఉద్యమం బలపడుతున్న కొద్దీ వాళ్ళు కూడా ఈ మోసలోకి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత జెంటిల్మెన్ అగ్రిమెంట్, అంటే ఇది పెద్ద మనుషుల ఒప్పందం వేరే ఇంకోటి ఉంది, కానీ దీన్ని శ్రీబాగ్ ప్యాక్ట్ అంటాం. శ్రీబాగ్ ఒడంబడిక. మనలో మనం దెబ్బలాడుకోవడం కాదు, మనలో మనం కుమ్ములాడుకోవడం కాదు. రాజధాని ఎక్కడ పెట్టాలి అంటే కొంతమంది రాయలసీమలో అని, కొంతమంది కర్నూలని, కొంతమంది విజయవాడని, ఈ రకరకాల మనం దెబ్బలాడుకోవడం కాదు. మనం కూర్చుని ముందు మాట్లాడుకుందాం, అప్పుడు రంగానికి సిద్ధం చేద్దాం, అప్పుడు ఫైట్ చేద్దాం అని చెప్పేసి దేశోద్ధారక కాశీనాథ్ నాగేశ్వర పంతులు గారు, ఈ నాగేశ్వర పంతులు గారు ఇంటి పేరు శ్రీబాగ్. ఆ శ్రీబాగ్లో ఆయన నాన్ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ, ఏ ఒక్కరికి ఆయన వ్యతిరేకం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇంట్లో కూర్చొని వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటి ఎజెండాలో తీసుకున్న మొదటి పాయింట్ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ ఎక్కడ పెట్టాలి. రెండోది ఏంటంటే రాయలసీమ వెనకబడింది కాబట్టి, ఉత్తరాంధ్ర కంటే వెనకబడింది, సెంట్రల్ ఆంధ్రతో పోలిస్తే బాగా వెనకబడింది, అందుకని దాన్ని సస్యశ్యామలం చేస్తే మిగతా ప్రాంతాలతో కలుస్తుంది అని రాయలసీమకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నది సెకండ్ పాయింట్. మొట్టమొదటి పాయింట్ అప్పటికి కూడా నిలబడింది ఆంధ్ర యూనివర్సిటీ. దీనిలో అందరూ కొంతమంది కందూరులో పెట్టాలని, కొంతమంది అనంతపూర్లో పెట్టాలని, కొంతమంది విజయవాడలో పెట్టాలని, విశాఖపట్నంలో అన్నది ఒక పీల గొంతుకుతో గట్టిగా వాయిస్ వినిపించింది వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడలో తాత్కాలికంగా పెట్టారు. విక్టోరియా మ్యూజియం అని ఒక బిల్డింగ్లో పెట్టారు. సాధారణంగా మ్యూజియంలో యూనివర్సిటీ పెట్టరు, కానీ ఏంటంటే తాత్కాలికంగా ఒక బోర్డు పెట్టి ఓ 4 టేబుల్ 4 కుర్చీలతో ఆంధ్ర యూనివర్సిటీ అని బోర్డు పెట్టారు. కానీ దీని గురించి అప్పటికింకా జరగాల్సిన తంతులన్నీ కంప్లీట్ కాలే. అప్పట్లో బలంగా వాయిస్ వినిపించే ఒక రాయలసీమ నాయకుడు కట్టమించి రామలింగారెడ్డి గారు, విజయవాడ సరైన ప్రాంతం కాదు, విశాఖపట్నం దీనికి యోగ్యంగా ఉంటుంది. కారణం ఏంటంటే వసతితో కూడిన యూనివర్సిటీ కావాలి మనకి, అంటే హాస్టల్స్ కూడా ఉన్నప్పుడే స్టూడెంట్స్తో రంజిల్లుతుంటుంది. అంతేగాని ఉదయం
కాలేజీకి వచ్చి సాయంత్రం కాలేజీకి వెళ్ళిపోతే అది ఒక కాలేజీ లెవెల్ వస్తుంది, కానీ యూనివర్సిటీ స్టేటస్ రాదు దానికి. అందుకని వసతితో కూడింది కావాల్సి వస్తుంది అన్నారు. దానికి వందల కొద్ది ఎకరాల ల్యాండ్ కావాల్సి వస్తుంది. అప్పుడు ముందుకు వచ్చారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న జమీందారులు అంటారు. అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ జమీందార్స్. వాళ్ళలో విక్రమదేవర్మ, పోస్పాటి వాళ్ళు, కుదపాం వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడ పెరవాళ్ళతేరు చనవాళ్ళతేరు మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఉట్టిన ఇచ్చారు. అంతేకాదు ఇక్కడ బిల్డింగ్స్ కట్టడానికి లిబరల్ డొనేషన్స్ కూడా ఇచ్చారు. విజయవాడలో అలాంటిది లేదు. విజయవాడలో ప్రాంతం లేదు, ఇంత ఔదార్యంగా ముందుకు వచ్చిన వాళ్ళు లేరు. అందుకని ఇమీడియట్లీ ఇక్కడ అవకాశం, అంటే విశాఖపట్నం పిలుస్తోంది యూనివర్సిటీని. బెజవాడలో వనరులు లేవు, ఇక్కడ వనరులు ఆహ్వానిస్తున్నాయి. గవర్నమెంట్కి పైసా ఖర్చు లేకుండా వాలంటీర్లీ ఇక్కడ జమీందారులు లిబరల్ డొనేషన్స్, ల్యాండ్ ఫ్రీ ఇవన్నీ ఇవ్వడంతో దాన్ని విశాఖపట్నంలో పెట్టారు. ఇదంతా అయ్యేటప్పటికి అసలు ఆంధ్ర యూనివర్సిటీ 1926లో సెపరేట్ యాక్ట్, అంటే ఇప్పట్లా కాకుండా రోజుకో యూనివర్సిటీ గంటకో యూనివర్సిటీ పుడుతున్న ఈ రోజుల్లో కాకుండా అప్పట్లో మద్రాస్ స్టేట్లో ఒక ప్రత్యేక యాక్ట్ ద్వారా ఆంధ్ర యూనివర్సిటీ పుట్టింది. దీని పేరు కూడా తర్వాత ఆంధ్ర విశ్వకళా పరిషత్. మీరు ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో ఎక్కడ తీసుకోండి, ఒక ప్రాంతంతో అంటే ఒక జాతి, ఆంధ్ర జాతి పేరు మీద ఎక్కడ యూనివర్సిటీ ఉండదు. కర్ణాటక యూనివర్సిటీ ఉంటుంది, అవన్నీ తర్వాత వచ్చాయి. మద్రాస్ యూనివర్సిటీ ఉంటుంది, బెంగళూరు యూనివర్సిటీ ఉంటుంది, కాశీ యూనివర్సిటీ ఉంటుంది, కలకటా యూనివర్సిటీ ఉంటుంది. కానీ విశాఖపట్నం యూనివర్సిటీ అన్నది దీన్ని ఆంధ్ర యూనివర్సిటీ అంటారు. ఏం చేతంటే యాజ్ ఎ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఆంధ్రాస్, యాజ్ ఎ సెల్ఫ్ ప్రైడ్ ఆఫ్ ది ఆంధ్రాస్, ఆంధ్రుల పొగరికి చిహ్నంగా ఎస్టాబ్లిష్ చేయబడ్డ యూనివర్సిటీ కాబట్టి ఇది ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర విశ్వకళా పరిషత్ కట్టమీ రామలింగ దట్కర్ విజన్. దీనిలో 64 దళాలు, అంటే మనం 64 కళలు అంటాం. అన్ని కళలకి ఇది ఆవాసం. నెక్స్ట్ వసతితో కూడింది. ఈ రకంగా ఉండి మొట్టమొదటిసారి కట్టమంచి రామలింగ రెడ్డి గారి నాయకత్వంలో ప్రపంచంలో ఎక్కడెక్కడ మేధావులు ఉంటే వాళ్ళని ఏది కోరి తీసుకొచ్చి ఈ ప్రాంతం మీద అభిమానం ఉన్న వాళ్ళని, అలాంటి వాళ్ళల్లో లండన్ యూనివర్సిటీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, మన దేశంలోనే మిగతా యూనివర్సిటీస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడికి వెల్కమ్ చేసి ఆంధ్ర యూనివర్సిటీలో అప్పట్లో కొంతమంది అన్నారు, మావన్నీ లెఫ్టిస్ట్ వ్యూస్ కదా, అంటే మొదటి తరం కమ్యూనిస్ట్ లీడర్ హిరేన్ ముఖర్జీ లండన్లో ఉన్నాడు, మరి మీ యూనివర్సిటీకి నేను రావటం అంటే నా ఐడియాలజీ ఎంటైర్లీ డిఫరెంట్ కదా, మీరు చూస్తే ట్రెడిషనల్ యూనివర్సిటీ కదా, ఇలాంటి దగ్గర నేను ఫిట్ ఇన్ అవుతానా అన్నాడు. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, అవర్స్ ఈజ్ ఆంధ్ర విశ్వకళా పరిషత్, వీఆర్ ఓపెనింగ్ డోర్స్ టు ఆల్ ఐడియాస్. ఏవి తలుపులు ముయ్యం, కొన్ని భావాలు చెప్పి కొన్ని భావాలు దాచాం. మా స్టూడెంట్స్ డిసైడ్ చేసుకుంటారు ఏది టైంకి నిలబడుతుందో, ఏది మంచి అన్నది. అలాగే ఒక మెట్రికులేట్ పాస్ అయిన ఆంధ్ర యూనివర్సిటీలో అపాయింట్ చేయాలి ఒకనే, మల్లంపల్లి సోమశేఖర్ శర్మ అని హిస్టరీలో. ఇప్పటికీ ఆయనకి శాసనాల శర్మ అంటే ఆంధ్రులకి ఆంధ్రుల చరిత్ర అంత అద్భుతంగా అంత నిష్పక్షపాతంగా చెప్పిన మరో వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదు. కానీ ఆయన క్వాలిఫికేషన్ మెట్రికులేషన్. ఆయన మెట్రికులేషన్ అయినా ఆంధ్రులకి 3 జ్ఞానపీఠ అవార్డులు వచ్చేప్పటికీ వాళ్ళల్లో విశ్వనాథ్ సత్యనారాయణ, సి నారాయణ రెడ్డి వాళ్ళు రాసిన గ్రంథాలని ఈ మహానుభావుడికి అంకితం ఇచ్చారు. అంత గొప్ప వ్యక్తిత్వం అయింది. అలాంటి ఆయనకి ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగం ఇవ్వడానికి వీలు లేదు అని యూజీసీ గైడ్లైన్స్. అంటే మెట్రికులేషన్కి ఎలా ఇస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అవ్వాలి, డాక్టరేట్ అవ్వాలి. అలాంటప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, ఈ మహానుభావుడికి ఇక్కడ నేను ఉద్యోగం ఇవ్వలేకపోతే నేను వైస్ ఛాన్సలర్గా ఉండటమే వేస్ట్. అంటే అలాంటి నిబద్ధత, అలాంటి జ్ఞాన సముపార్జన ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అపాయింట్ చేయడమే ఒక జయంగా పెట్టుకుని ప్రత్యేకంగా ఆయనకు పోస్ట్ క్రియేట్ చేసి ఎపిగ్రఫిస్ట్, శాసన పరిశోధకుడు అన్న పోస్ట్ని క్రియేట్ చేసి యూనివర్సిటీ ఫండ్స్తో ఆయన అపాయింట్ చేశారు. సరే, యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు, అంటే మనం లెక్కలేసుకుంటే ఈ 100లో లక్షల మంది విద్యార్థులు, ఆ విద్యార్థులు మీకులాగా మంచి ప్రొఫెసర్లు అయి ఉంటారు, బిజినెస్ పీపుల్. అట్లా చెప్పుకునే ప్రముఖులు ఎవరైనా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఉన్నత స్థితికి వెళ్ళినట్టు అనిపిస్తుంది? సివి రమన్, సర్వేపల్లి రాధాకృష్ణ, ఒక్కళ్ళు ఇద్దరు అని కాదండి. ప్రపంచంలో 4 మూలల, మన దేశం 4 మూలల కాదు, ప్రపంచం 4 మూలల సివిల్ సర్వీసెస్లో ఒక్క కామర్స్ డిపార్ట్మెంట్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లోనే దగ్గర 430 మందికి పైగా సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఎంత అద్భుతమైన సేవలు అందించిందో జాతికి అర్థమవుతుంది. అలాగే మెటీరియాలజీ డిపార్ట్మెంట్,
జియాలజీ డిపార్ట్మెంట్, యాటమిక్, దీనిలో అన్ని యూనివర్సిటీస్ కంటే మొట్టమొదటి అడుగు పెడుతుండేది ఆంధ్ర యూనివర్సిటీ. ఇంకా వేరే చెప్పక్కర్లేదు. తెలుగు వాళ్ళ గౌరవం కోసం పుట్టిందన్నాను కనుక తెలుగు, చరిత్ర ఈ 2 డిపార్ట్మెంట్లతో మొట్టమొదటిసారి ఆంధ్ర యూనివర్సిటీ పుట్టింది. ఓన్లీ 2 డిపార్ట్మెంట్స్. ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చేసిన తర్వాత ఈ 2 డిపార్ట్మెంట్లు సర్వతోముఖంగా పెరిగి ఒక హ్యాపా అనేవారు. అంటే హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ అప్పట్లో ఒక డిపార్ట్మెంట్గా ఉండేది. ఆ తర్వాత బ్రాంచెస్, మళ్ళీ ఈ బ్రాంచెస్ ఉపశాఖలుగా విడింది. అలా దగ్గర దగ్గర 60 డిపార్ట్మెంట్లు. 64 కళల్లో 60 డిపార్ట్మెంట్లు ఒక ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చాయి. అయితే ఈ కాలగతిలో వచ్చిన పెద్ద మార్పు ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ వల్ల కావచ్చు, దేనివల్ల కావచ్చు, ఈ మధ్యకాలంలో కొంత రిక్రూట్మెంట్స్ లేకపోబట్టి పరిశోధనల వేగం తగ్గింది. కానీ విద్యార్థుల్లో మాత్రం ఎక్కడ డైనమిజం తగ్గలేదు. కొన్ని డిపార్ట్మెంట్లో డబుల్ చేశారు సీట్లు. 30 సీట్లని 40 సీట్లు చేశారు. 10 సీట్లని 20 సీట్లు చేశారు. అయినా సరే ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చి జాయిన్ అయ్యి ఇక్కడ చదువుతామంటే అదొక బ్రాండ్గా, అదొక ప్రిస్టేజ్గా తీసుకున్న విద్యార్థి లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది ఎప్పటికీ కూడా. సరే, ఇప్పుడు మీరు చెప్పిన మాటలు బట్టి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్ర యూనివర్సిటీ పుట్టింది. అట్లాగే ఇతర అంశాల్లో ఉద్యమాలు, అట్లాంటి అంశాలకి ఆంధ్ర యూనివర్సిటీ వేదిక అయిందా? అన్ని ఉద్యమాల్లో మొట్టమొదటిసారి స్వాతంత్రోద్యమ సమయంలో మన అప్పట్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో భాగం. ఆ తర్వాత సెపరేట్ కాలేజ్ అయింది. ఏమంటే ఇక్కడ స్వాతంత్రోద్యమం సమయంలో ఒక రాత్రి కంప్లీట్గా అందరూ కూడా భోజనాలు మానేసి గాంధీకి మద్దతుగా, ఇలాంటి ఉద్యమాలు 1-2 కాదు, అన్ని ఉద్యమాలు. అంటే విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ సాధించుకోవాలి అన్న ఉద్యమం దాకా అన్ని ఉద్యమాల్లో కూడా విద్యార్థి సంఘం పాత్ర బాగా ఎక్కువగా ఉంది. అయితే వెనకటి దశాబ్దాల్లోకి వెళ్తే వరకట్న నిషేధం కోసం విద్యార్థులు ఉద్యమం చేసిన వాళ్ళు. 1958-59లో వరకట్న నిరోధక శాఖ ఒకటి ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల నాయకత్వంలో. ఇలాంటివి 1-2 అని కాదు, 100 ఏళ్ల చరిత్రలో ఎన్ని మలుపులో, ఎన్ని వెలుగులో అన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ తన అనుభవంలో ఎదురు చూసింది. ఓకే, సరే. ఇప్పుడు 100 years మీరు కూడా ఈ ప్రాంతంలో చదువుకున్నారు. ఇక్కడ ప్రొఫెసరు, ఒక హెడ్ ఆఫ్ డిపార్ట్మెంటే. ఈ ఉత్సవాల నేపథ్యాన్ని మీకు ఏమనిపిస్తుంది? ఇట్లాంటి సమయంలో ఈ ప్రోగ్రాం కూడా, అంటే ఈ శతాబ్ది వేడుకల్లో పాల్గొనడం, ఈ శతాబ్ది వేడుకల్లో పాల్గొనడం అన్నది నిజంగా అదృష్టం. కారణం ఏంటంటే ఇక్కడే విద్యార్థిగా ఉండి, ఇక్కడే పరిశోధకుడిగా ఉండి, ఇక్కడే అన్ని దశల్ని చూసిన తర్వాత ఒక రకంగా చిన్న పిసర బాధ మాత్రం ఉంటుంది. ఒకప్పటి కమిట్మెంటు, ఒకప్పటి డెడికేషను జనరల్గా తగ్గినట్టుగా కొంచెం తగ్గుతోంది. అది తగ్గడానికి వీల్లేదు. కారణం ఏంటంటే దగ్గర దగ్గర 20 పైగా యూనివర్సిటీసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నిటికీ నాయకత్వం వహించగలిసిన శక్తి, పటిమ, స్ఫూర్తి ఉన్నది ఒక ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిషత్. కారణం ఏంటంటే దీని బ్యాక్గ్రౌండ్, ఆ నిలువెత్తు నేపథ్యంలో మిగతా యూనివర్సిటీస్తో దీనికి పోలిక ఎక్కడ ఉండదు. అంత ఘనమైన చరిత్ర కలది. అంత ఘనమైన చరిత్ర అది నిలబెట్టుకోవాలి అంటే అదే టెంపో కొనసాగాలి, అదే స్కాలర్షిప్ కంటిన్యూ అవ్వాలి, అదే మేధతో ప్రపంచానికి నాయకత్వం వహించగలిసిన శక్తి, యుక్తి ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ఈ మధ్యన కొద్దిగా మసకబడటానికి కారణం రిక్రూట్మెంట్స్ లేకపోవడం. అది కానీ కంటిన్యూటీ ఉంటే ప్రభుత్వం పాలసీస్ ఏమంటే ప్రభుత్వం రెండింటి మీద మెయిన్లీ కాన్సన్ట్రేట్ చేయాలి. ముందు హెల్త్ అండ్ సెకండ్ ఎడ్యుకేషన్. ఈ రెండింటి మీద చేస్తున్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో మెడికల్ యూనివర్సిటీ ఉంది. ఇక్కడ 60 డిపార్ట్మెంట్స్తో కలకలలాడుతూ విద్యార్థులు, పరిశోధకులు, టీచింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు. అందుకని ఇలాంటి వాటిని ఎప్పటికీ ఘనంగా నిలబెట్టవలసిన బాధ్యత ఇటు సమాజానికి, అటు ప్రభుత్వానికి కూడా ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు కానీ, పరిశోధకులు కానీ, ఇక్కడ స్టాఫ్ కానీ అది అందుకుందికి, ఆ స్ఫూర్తి నిలబెట్టడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటారు. ఇది ఈరోజు చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ కేవలం ఒక విశ్వవిద్యాలయం కాదు, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఏర్పాటైంది. ఇప్పుడు కూడా ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ఆంధ్ర యూనివర్సిటీ ఎందరో మేధావులకి ఇచ్చింది, అలాగే శాస్త్రవేత్తలకి ఇచ్చినట్టు చెప్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ అంటేనే ఒక బ్రాండ్గా చెప్తున్నారు. అయితే 100 ఏళ్ల చరిత్ర ఉన్న నేపథ్యాన ఉద్యమ స్ఫూర్తితోనే ఈరోజు హిస్టరీ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ గారి మాటలు బట్టి కూడా ఏదైతే యూనివర్సిటీ లెగసీ కొనసాగాలంటే దానికి సంబంధించి మరికొంత నిర్మాణాత్మకమైన అంశాలు అమలు చేయాలి. ముఖ్యంగా రిక్రూట్మెంట్తో పాటు ఇతర నిధులు కూడా కేటాయించినట్లయితే 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ తన లెగసీని
హిస్టరీని కొనసాగించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. 100 ఏళ్ల హిస్టరీలో తాను కూడా భాగస్వామ్యం అవడం సంతోషం కలిగిస్తుందని ఆయన మాటల్లో మనకి వ్యక్తం అవుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.